తెలుసు కదమ్మా. ఇప్పుడు మనకి దీన్ని యాక్షన్ ప్లాన్ తీసుకోలేదు అనుకోండి, సపోజ్ నాకు తెలియకడుతుంది రేపు 20వ తారీఖున ఇంకో సైక్లోన్ ఏదో చెప్పాడు, అసలు ఒకవేళ వచ్చింది అనుకోండి, అసలు ఏమవుతుంది? ఫ్లడ్ అయ్యి మళ్ళీ టన్నులో పోద్ది కదా. మీరు ఇది క్లోజ్ చేసుకోవాలి కదా. కలెక్టర్ గారికి ఒకసారి ఫోన్ చేయి. ఇప్పుడు ఫ్లడ్ వచ్చింది, వైర్లు తెగిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్ పోయింది, మళ్ళీ మన బాధ్యత కదా. ఎందుకు అంత ట్రాన్స్ఫార్మర్ అంటే ఇప్పుడు టౌన్లోను సిటీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఏమో నిమిషంలో వేసేస్తారు. అంటే పెద్ద పెద్దోడి ఇంటికి ఒక నిమిషం కూడా కరెంట్ పోకూడదు. వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళకి మనం ఎంత వాళ్ళు అంతేగా. ఇంకా మనకు అవసరం లేదు. ఇన్వర్టర్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. మనం చెప్పాం కదా 1 వీక్ బ్యాక్. అదే నేను ఎవరిగా జంగిల్ క్లియరెన్స్ చేసి బిఫోర్ అది లేదు, చిన్న పెట్టారు. ఓకే, చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంత డెప్త్ ఉంది? ఇక్కడ అవుతాయి. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఒక తహసీల్దార్ ఫీల్డ్ లోకి వస్తే కనీసం విఆర్ఓ ఫీల్డ్ లోకి రాకపోవడం. విఆర్ఓ ఉంటేనే కదా ఏ సర్వే నెంబర్ ఎక్కడ ఉంది, అసలు ఏది జరాయితీ, ఏది అసైన్మెంట్ అని చెప్పగలుగుతాడు. దేనికి ఎంత పొలం రాశాడో చెప్పగలుగుతాడు. 1 వీక్ బ్యాక్ ఎవరైతే రైతులు వచ్చి కాళ్ళ పడ్డారో పాపం, వాళ్లే మళ్ళీ ఈ రోజు వస్తా ఉన్నారు. అంటే ఈ వారం రోజుల్లో వాళ్ళకి ఏం రాశారు ఏం రాయలేదో కూడా తెలియట్లా. ఏ నుంచి డి వరకు రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోవడం అని కాదమ్మా, నువ్వు పని చేయించుకోవాలి కదా. ఇప్పుడు ఒక మినిస్టర్ గా మనం వచ్చాం, ఆ రోజు మా ఇరిగేషనే కదా, ఇది ఇరిగేషనేనా. మరి ఒకసారి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు 3 days నాకు వాళ్ళు చేస్తానని చెప్పినప్పుడు 3 రోజులు మీరు కూడా ఉండి చేయించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా మీకు. 3 days కి వాళ్ళు పంపులు ఎన్ని పెడుతున్నారు, ఎంతవరకు అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకోవాలిగా. ఇప్పుడు వాళ్ళు ఆ రేంజ్ లో పంపులు ఇక్కడ అందలేదు వాటర్, మళ్ళీ షిఫ్టింగ్ చేసుకోవాల్సి వచ్చింది. దానివల్ల టైం డిలే అయింది. టైం డిలే అయ్యేటప్పుడు క్యాలిక్యులేట్ చేసి ఏం చేయాలి, షిఫ్టింగ్ చేసినప్పుడు మోటార్లు పెంచాలి, మళ్ళీ అక్కడ కెపాసిటీ పెంచాలి. క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఎప్పుడు కూడా మార్చుకోవాలి. ఒక టార్గెట్ పెట్టినప్పుడు దానికి రీచ్ అయ్యే విధానంలో మీరు కూడా అధికారులు మీ బాధ్యత. ఇప్పుడు మేము వచ్చి 5 రోజులు అయింది, మీ దగ్గర నుంచి మళ్ళీ మాకు కాల్ బ్యాక్ ఏమీ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. మీరు కూడా ఊరికే కాలక్షేపం చేస్తే ఎట్లా? చూసుకోవాలి సీరియస్గా. లేకపోతే మాత్రం మీరు ఏదో ట్రాన్స్ఫర్ చేసి ఇంకో ప్లేస్లోకి వెళ్తాం అట్లా అనుకోకర్లా, ఇంటికి వెళ్తారు చెప్తున్నాను సీరియస్గా. లేకపోతే టైం టు టైం వర్క్ కనుక లేకపోతే, మనం ఏదైతే టార్గెట్ ఇచ్చామో టార్గెట్ ప్రకారం పనులు చేసుకోకపోతే మాత్రం ఇంటికి పోతారు చెప్తున్నాను నేను. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. 3 రోజులు అవ్వనప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీకు తెలుసా అసలు రోజుకి ఎన్ని మీటర్లు చేయాలో? ఎన్ని మీటర్లు చేయాలి? మన అక్టోబర్ నెల ఎన్ని మీటర్లు చేశారు ఈ లైనింగ్? నవంబర్ నెల ఎంత ఇచ్చారు తెలుసా నీ టార్గెట్? 430, 450 ఇచ్చారు. మరి ఇప్పుడు జీరో కదా. ఇప్పుడు 15 రోజులు జీరో కదా. అంటే ఎంత అవుతుంది అది? మళ్ళీ వచ్చే 15 రోజులు 900 అవుతుందా? మరి 900 నీకు చేయడానికి ఉందా అక్కడ? ఎన్ని గంటలు పని చేస్తున్నాయి? 3 పని చేస్తున్నాయి. 4వది మొన్న తెచ్చారు. మీరు వస్తూ ఉంటారు ఇక్కడికి? ఎన్ని రోజులుగా సార్ వస్తారు? మరి డైలీ వచ్చినప్పుడు 4 మీద ఉండాలి, చూసుకోవాలి. మీరు ఇంకా నిర్లక్ష్యం వదులుకొని పని చేసుకోవాలి. ఇక్కడ పని చేసేటప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఇక్కడ పని చేయడం ఎంతో అదృష్టం. మళ్ళీ తప్పు చేస్తే అంత దురదృష్టం అవుద్ది నీకు, గుర్తుపెట్టుకోండి. మీరు చూసుకోవాలి. వాళ్ళ ఏజెన్సీలు వాళ్ళకి ఏం పనే? వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో చోట పని చేసుకుంటారు వెళ్ళి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు, గవర్నమెంట్ మీరు రెస్పాన్సిబిలిటీ. నాకు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళకి కూడా ఒక నోటీస్ ఇచ్చుకోండి. యావరేజ్ మళ్ళీ నాకు ఇంకా టైం ఎక్కడ ఉంది మీకు? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, అంటే అదొక 6, ఇది ఒకటి 7 months ఉందండి. ఇప్పుడు 4200 మీటర్లు చేయాలి మీరు, 4.2 km. అంటే ఎంత అయిందండి యావరేజ్? 7 × 6 600 మీటర్లు అయింది పెర్ మంత్ రన్నింగ్. మరి ఎట్లా మనకి చేసుకోవాలో ఒకసారి చూసుకోండి మీరు కూడా. గురించి కదా, ఇది చేయకపోతే మీకు ఏమవుతుంది, అక్కడ పని ఆగిపోతుంది. మరి ఆ సీరియస్నెస్ మీకు లేదు. మీరు టార్గెట్ పెట్టుకున్నారు సార్, మీరు కూడా ఇన్స్పెక్షన్ చేసుకోండి. ఒక మినిస్టర్గా మనం వచ్చి 2 సార్లు ఇన్స్పెక్షన్ చేసాం. యాజ్ ఎ మెగా ఈగా మీరు కూడా ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. హైర్ వచ్చి ఇప్పుడు మొన్న నాకు అక్టోబర్ లో చేసింది 276, అంటే టార్గెట్ 384 ఇచ్చారు కానీ 276 చేశారు. మారిపోతూ ఉంటది వాళ్ళతో. మనం అసలు 12 కిలోమీటర్లు చేయడానికి 16 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఇంకా 7 కిలోమీటర్లు ఉంది మనం వచ్చే టైంకి. అంటే గతంలో మాదిరిగా ఇప్పుడు పని చేస్తే 10 సంవత్సరాలు పడతాయి. వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఈరోజు ఆ యొక్క ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ అదేవిధంగా రివ్యూకి రావడం జరిగింది. దానికి గల కారణం మీ అందరికీ తెలుసు. ఏదైతే మొన్న మొంతా తుఫాను దాటికి ఫేడర్ కెనాల్కి 3 చోట్ల గండ్లు పడడం, ఆ గండ్లు పడినటువంటి నీరంతా కూడా బ్యాక్కి ఏదైతే వెలిగొండ టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 జంట సొరంగాల్లో
9 కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి స్థితిలో మొన్న 7వ తేదీన ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ గండ్లని, అదేవిధంగా ఆ జంట సొరంగాల్లోకి పోయినటువంటి ఆ యొక్క నీటిని అంతటిని కూడా డీవాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మనం ఆదేశాలు ఇచ్చాం. అయితే మరి రోజులు అవుతూ ఉన్నాయి, కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో, కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు, సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా రేపు 2026 కల్లా ఈ వెలుగొండను పూర్తి చేయాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టుకున్నారో, ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు ఏజెన్సీలపైనైనా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రకాశం అత్యంత వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితుల జిల్లా. ఈ వెలుగొండ ఆ రోజు 1996లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు దగ్గర దగ్గర 30 సంవత్సరాలు దాటుతున్నా ముందుకెళ్ళలేదనేటువంటి ఆవేదన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఉంది. ఏదైతే గత పాలనలో 3-4 తేదీలు చెప్పారు, ఏ తేదీని పూర్తి కాలేదు సరికదా. ఈ పూర్తి కానిటువంటి వెలుగొండను పూర్తి చేసినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతుల్ని, ప్రజల్ని మోసం దగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వానికి. ఏదైతే ఆ టన్నెల్ 2కి సంబంధించి 19 కిలోమీటర్ల లైనింగ్ ఉంటే అందులో మేము మొన్న 2024లో కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి 12 కిలోమీటర్లు పూర్తయింది. 2009లో ప్రారంభమవుతే 2024 అంటే దగ్గర దగ్గర 16 సంవత్సరాలకి 12 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకా 7 కిలోమీటర్లు ఉంది. అంటే అదే టైప్లో పనులు చేస్తే దీనికి ఒక 10 సంవత్సరాలు పడుతుంది. అంటే అటువంటి టన్నెల్ ఏదైతే ఉందో అది 1.5-2 సంవత్సరాలని పూర్తి చేయాలనే లక్ష్యం. అంటే ఈరోజు చూస్తే దగ్గర దగ్గర మరి యొక్క 7 కిలోమీటర్లు ఇప్పటికే మేము ఏదైతే 2800 మీటర్ల దాకా పూర్తి చేసి ఇంకా దగ్గర దగ్గర 4200 మీటర్లు ఉంది. చేత నెలకి కనీసం 600 మీటర్లు రన్నింగ్ అయినా మనం చేయాలి. ఆ రకంగా ఒక లక్ష్యం పెట్టుకుని ప్రతిదీ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ టన్నెల్స్ అనే కాదు, ఆ ఫీడర్ కెనాల్ కూడా ఇంకా దానికి ఇప్పటికే మొన్ననే 480 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేశాం. ఈ నెలలోనే ఆ యొక్క ఫీడర్ కెనాల్ పనులు 480 కోట్లతో కూడా ఆ లైనింగ్, అదేవిధంగా కొన్ని చోట్ల సీసీ వాళ్ళు అవి కూడా పనులు పూర్తి చేసుకుని ఆ యొక్క R&R కూడా ఇంకా 900 కోట్ల రూపాయల వరకు కూడా నిర్వాసితులకి వాళ్ళకు కూడా చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ పూర్తి చేసుకుని 26 కల్లా ఈ యొక్క వెలుగొండను పూర్తి చేసి ఈ ప్రకాశం జిల్లాకు మరి త్రాగునీరు, సాగునీరు అందించాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో అది నెరవేర్చేటువంటి విధంగా మరి అవసరమైతే మరి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పర్యవేక్షణ చేయడానికి కానీ ఈ యొక్క వెలుగొండను నిరంతరం మరి పర్యవేక్షణ చేయడానికి కూడా మేము కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, జిల్లా శాసనసభ్యులు కానీ, ఈ జిల్లా మంత్రులు కానీ, అదేవిధంగా ఇరిగేషన్ శాఖగా మేము కానీ అందరం కూడా ఒక టీం వర్క్గా ఉండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం అనుగుణంగా 26కి పూర్తి చేసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అధికారులకు, ఏజెన్సీలకు కూడా చెప్పడం జరిగింది. 26 కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే కాదు, దానికి అధికారులు, ఏజెన్సీలు కూడా దాన్ని టార్గెట్ని పూర్తి చేసేటువంటి విధంగా మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఏదో ఆడింది ఆట పాడింది పాటగా ప్రజల్ని పట్టించుకోకుండా పాలన జరిగింది. అందుకే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరి 11 సీట్లు కూడా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి గమనించాలనే విషయాన్ని కూడా వాళ్ళు కూడా హెచ్చరించడం జరిగింది. ఇది బాధ్యత అయితేటువంటి ప్రభుత్వం, జవాబుదారీ ప్రభుత్వం, ఒక మాట ఇస్తే ఆ మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి ప్రభుత్వం.
అందుకు అనుగుణంగా ఏ అధికారైనా ఏ ఏజెన్సీ అయినా సరే ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా పని చేయాలి. అట్లా పని చేయకపోతే చర్యలు తీవ్రంగా తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ యొక్క జిల్లా ప్రజలను దృష్టిలో పెట్టుకుని, ఈ జిల్లా ఫ్లోరైడ్ బాధితులను దృష్టిలో పెట్టుకుని కూడా పనిచేయాలి. ఆ వెలుగొండ మన హయాంలో పూర్తవుతే అటు ఏజెన్సీకైనా ఇటు అధికారులకైనా ఒక తృప్తి, ఒక ఆనందం కలుగుతుంది. అంతకు మించి మంచి పుణ్యం కూడా ఈవేళ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా వస్తుంది. దానికి అనుగుణంగా పనులు చేయమని చెప్పి కూడా అందరికీ తెలియజెప్పడం జరిగింది.